హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు అందరికీ ఎంతో ఇష్టమైన చింతపండు రసం ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి. నేను పెట్టే ఈ చింతపండు రసాన్ని ఒకసారి ట్రై చేయండి. అన్నంలో కంటే కూడా విడిగానే తాగేస్తారు. అంత బావుంటుందండి. పుల్ల పుల్లగా, తీయగా, కమ్మగా ఉంటుందండి. కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చింతపండు రసం కోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి కడుక్కొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. మీకు చింతపండు త్వరగా నానాలంటే వేడి నీళ్లు పోసుకొని నానపెట్టుకోండి. ఈ చింతపండు నానేలోపు ఒక మిక్సర్ జార్‌లోకి 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 10 మిరియాలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ రసానికి ఈ మసాలా పేస్ట్ అనేది చాలా అవసరం అండి. కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టేసుకోండి. వాటర్ పోయకుండానే మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు రసం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 లీటర్ వరకు వాటర్‌ని తీసుకోండి. ఈ వాటర్‌లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఒకసారి పిసికి వేసుకోండి. ఇక్కడ నేను పిప్పిని తీయట్లేదండి. అలాగే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పిప్పిని తీసేసి రసమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు రసంలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాని వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం కంటే కూడా మీరు ఎండుమిరపకాయలు వేసుకుంటేనే ఈ రసం టేస్ట్ బావుంటుందండి. కానీ మా పిల్లలు తినరని చెప్పి నేను కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 మిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. మొత్తం సరిపోతే గనక స్టవ్ ఆన్ చేసి ఒక 5 నిమిషాలు బాగా మరిగిచ్చుకోండి. ఇలా రసం మరుగుతుండగా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని వాటర్ మనకి అంటే రసం మనకి సగం అయ్యేంత వరకు మరిగిచ్చుకోండి. ఇక్కడ బెల్లం అనేది ఆప్షనల్ అండి. మీకు రసం పుల్లగా కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. లేదు పుల్లగా తీయగా కావాలంటే వేసుకోండి. నేనైతే వేసుకుంటున్నాను. వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మనకి రసం సగం అయ్యేంత వరకు మరిగిచ్చుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తరువాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోండి. పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లిని దంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. ధనియాలు కొంచెం ఎక్కువగానే వేసుకోండండి. అప్పుడే రసం టేస్ట్ బావుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న రసంలోకి మనము ఫ్రై చేసుకున్న పోపుని వేసుకొని ఇంకొక 5 నిమిషాలు బాగా మరిగిచ్చుకోండి. మనకి రసం ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. కాబట్టి ఖచ్చితంగా మనకి రసం మనం తీసుకున్న వాటర్ సగం అయ్యేంత వరకు చక్కగా మరిగిచ్చుకోండి. చూసారా ఎంత బావుందో చూస్తేనే నోరూరిపోతుంది కదా! నిజంగా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా బాగా మరిగించుకున్న తరువాత దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని దించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు రసం అయితే రెడీ. ఇలా రెడీ అయిన రసాన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని ఫ్రైలోకి కానీ, కర్రీలో కానీ, రైస్‌లోకి సైడ్ డిష్‌గా తీసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. మీరు ఇంకా టేస్టీగా కావాలంటే ముద్దపప్పు కలుపుకొని తినండి అద్భుతంగా ఉంటుంది. నిజంగా అండి. నేనైతే చింతపండు రసం ఇలా పెడతాను. మరి మీరెలా పెడతారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.